నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సూచనల మేరకు నిర్వీర్యంగా ఉన్న స్థలాలను అభివృద్ధి పరిచి యువతకు క్రీడా స్ఫూర్తి నింపే విధంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ త్రిబులర్. ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా సర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. ఆక్వీడు ఉండి రైతుల ఆందోళన. వైఎస్ఆర్సీపీకి బలం నాయకులు కాదు, కార్యకర్తలే. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. గుడ్ మార్నింగ్ భీమవరం విత్ రాయుడు సమావేశంలో ఇన్ఛార్జ్ చెనమిల్లి. ప్రభుత్వ సూచనల మేరకు నిర్వీర్యంగా ఉన్న స్థలాలను అభివృద్ధి పరిచి యువతకు క్రీడా స్ఫూర్తి నింపే విధంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండల కేంద్రమైన ఉండి బస్టాండ్ సమీప ప్రాంతంలో మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిబులర్ వాలీబాల్ హబ్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతలో క్రీడా ప్రతిభకు కొదవలేదని, సరైన వస్తువులు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. 3 నెలల కిందట ఇదే ప్రాంతంలో క్రికెట్ హబ్ ను కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించామని, నేడు వాలీబాల్ హబ్ ను ఏర్పాటు చేసి యువత క్రీడల వైపు వెళ్లేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. వాలీబాల్ హబ్ ను ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని, ప్రతిరోజు సాధన చేసి ఉండి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, జనసేన మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, కాగిత బుజ్జి, కన్నెగంటి రూత్కళ, మంతెన సాయిలచ్చరాజు, అధికారులతో పాటు కూటమి సభ్యులు పాల్గొన్నారు. పౌర్ణమి రోజున ఉండి బస్టాండ్ సెంటర్ లో ఫ్లడ్ లైట్లతో ఒక చక్కటి నేషనల్ స్టాండర్డ్ లో వాలీబాల్ కోర్ట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 నెలల ముందు ఇక్కడే మంచి క్రికెట్ నెట్ ను కూడా ఏర్పాటు చేశాం. ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ లో మరి ఎందుకు పనికి రాకుండా వదిలేసిన స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చిన చక్కటి సూచనల మేరకు అందరినీ క్రీడాశక్తులు చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతాన్ని క్రీడలకు అనుగుణంగా మనం మార్చడం జరిగింది. ఈ ఏరియా సమగ్ర అభివృద్ధికి ఈ చుట్టుపక్కల ప్యారలల్ రోడ్లు, ఆర్సీసీ రోడ్లు వేయటం గానీ, ఎదురుగుండా ఒక చక్కటి పార్క్ క్రియేట్ చేయటం, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా ఎటువంటి అసాంఘిక చర్యలు ఏమీ జరగకుండా క్రీడా స్ఫూర్తితోనే ఈ ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకునేలాగా పోలీసులు కూడా వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రాంగణానికి ఇంత చక్కగా రావడానికి గ్రామ ప్రజల, ఉండి ప్రజల సహకారం మరవలేనిది. కరిమెరక నాగరాజు, అతని టీము అందరూ రాత్రి భవన్లో కృషి చేసి రికార్డు సమయంలో, ఎందుకంటే సుమారు కొన్ని వందల లారీలు ఇక్కడికి తీసుకొచ్చి ఫిల్ చేస్తే గానీ ఈ ఫిల్లింగ్ అనేది అవ్వదు. ఆల్మోస్ట్ యానిమల్స్ 4 అడుగుల లోతులో ఎప్పుడు ఉండే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా తయారై ఎన్నో గ్రామాలకి ఈ రోజు ఈ ఉండి బస్టాండ్ సెంటర్ గతంలో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మార్పు. అంటే ఇలా ఉండాలి. మన గ్రామాల్లో కూడా ఎక్కడైనా వాడకుండా ఉన్న ఇంపార్టెంట్ స్థలాలు ఉంటే ఇంత చక్కగా వాడుకొని ఆ ఊర్లో ఉన్న పగలంతా పని చేసుకోవచ్చు. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక 2 గంటలు 3 గంటలు చక్కగా ఆడుకునే క్రీడా ప్రాంగణాలని ఆ గ్రామ ప్రజలు ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారంతో ఇంతకంటే బాగా స్థలం ఉంటాయి. లేదంటే కనీసం ఈ ఉండి మోడల్ ని అన్ని గ్రామాల్లో కూడా ప్రవేశపెట్టాలి అనేది ప్రభుత్వ ఆశయం. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కూడా పూర్తిగా ప్రారంభోత్సవానికి కూడా
ఈ విషయం నిన్న తెలిపిన వెంటనే బేసిక్ గా కలెక్టర్ గారికి కూడా క్రీడల్ని ప్రోత్సహించడం, ఆవిడకి కూడా వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్. ప్రభుత్వ ఆలోచన ప్లస్ కలెక్టర్ గారి ఆలోచన, ప్రజల ఆలోచన కూడా దీనికి సంపూర్ణ మద్దతు ఉన్నందువల్ల మనం ఇంత అభివృద్ధిని సాధించగలిగాం. రానున్న రోజుల్లో ఈ స్ఫూర్తితో మన నియోజకవర్గం జిల్లాలో కూడా చక్కటి క్రీడా వాతావరణం ఏర్పడాలని చెప్పి, దానికి బస్టాండ్ సెంటర్ ఒక స్ఫూర్తిగా నాందిగా ఉంటుందని చెప్పి విశ్వసిస్తున్నాను. ఉండి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ఓటరు సవరణ జాబితా సర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అన్నారు. మంగళవారం భీమవరం 31వ వార్డులో వారి నివాసంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాం లక్ష్మి మాట్లాడుతూ జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని సందర్శించి వివరాలను ధృవీకరిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో సర్ కార్యక్రమం 2002 సంవత్సరంలో జరగగా ప్రస్తుతం మళ్లీ సవరణ జరుగుతోందన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంటికి వచ్చే అధికారులకు ప్రజలందరూ సహకరించాలని, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. మన భీమవరం పట్టణంలో ఓటర్స్ ఏదైతే 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్లు మార్చుకుంటాం, మళ్ళీ కొత్త ఓట్లు జాయిన్ చేసుకుంటాం అనేది ఈ ప్రక్రియ మొదలెట్టడం మీ అందరికీ తెలుసు. ఈ రోజున వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే మా ఓట్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపుగా 20 సంవత్సరాలకు ఒకసారి మార్చేదాన్ని ఈసారి 24 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ ఓటుని కూడా ఓట్లు మార్చి మళ్ళీ కొత్త ఓటు జాయిన్ చేసుకుంటాం. 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు ప్రతి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు కూడా ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళకి లోబడి వాళ్ళు కూడా ఓటు జాయిన్ చేసుకున్నట్టయితే రేపు ఎలక్షన్ టైంలో ఎవరికి ఓటు ఇక్కడుందా అక్కడుందా అనే ఇబ్బంది లేకుండా మేము కూడా చాలాసార్లు మీటింగ్లు వేసి చెప్పడం జరిగింది. ఇది క్లస్టర్ వైజ్గా, యూనిట్ వైజ్గా, బూత్ వైజ్గా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బూత్ అధికారులు ఉన్నారో, ఇక్కడ ఉన్నారో వీళ్ళు మన అక్కడ బూత్ ఎవరైతే మరి పౌరుడు ఉన్నాడో ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకం అయ్యి వాళ్ళు చేసినట్టయితే వాళ్ళ ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆధార్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్టయితే వాళ్ళకి చాలా ఈజీ అవుద్ది. కొంతమంది భయపడి మేము ఎందుకు ఆధార్ ఇవ్వాలి, మేము ఎందుకు మా ఫోటో ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే కొంతమంది తెలియక. కానీ ఇదంతా కూడా మళ్ళీ కొత్త ఓటు నమోదు చేసుకోవడం కోసమే. మన పాత ఓట్లు 24 సంవత్సరాల క్రితం నమోదైన ఓట్లని మళ్ళీ డిలీట్ చేసి కొత్తగా ఓటర్ లిస్టు తయారు చేయటమే తప్ప ఏవి కాదు. ఎవరైతే ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చి ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా ఓట్లు కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రక్రియ ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైంది ప్రతి ఒక్కరికి, మనందరికీ తెలుసు. ఓటు మనం ప్రతి లైఫ్లో జీవితంలో కూడా ఓటు తప్పనిసరిగా వేసి తీరాలి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మనం చాలా చూస్తుంటాం, మా ఓటు ఎక్కడుందా, ఏ బూత్లో ఉంది, అది ఉంది అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది లేకుండా చాలా డీటెయిల్గా ఈ అధికారులు కానీ మన పార్టీ అక్కడ ఉన్న పౌరుడు కానీ మమేకమయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తే చాలా ఈజీగా పాపం వాళ్ళు కూడా ప్రాసెస్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ఓటర్ నమోదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ. ఈ రోజున ప్రతి ఒక్కరికి, ఎందుకంటే దాదాపు మనం గతంలో చూసాం 2-3 చోట్ల ఓట్లు ఉంటాయి. అది చాలా ఇబ్బంది. ఈసారి అది జరగకుండా చాలా కంఫర్ట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టి ఒకే చోట వాళ్ళు ఎక్కడున్నా సరే, ఈ గ్రామం భీమవరం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే ఒకే ఓటు ఉండేటట్టు ఈ ప్రక్రియ జరగటం ఇందులో ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఓటు ఎవరైతే మనం ఆ సిబ్బంది అధికారులు కానీ వచ్చినప్పుడు వాళ్ళు సహకరించి ఆ ఓటు నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రక్రియ మొదలెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు చాలా విలువైంది మన జీవితంలో, మన లైఫ్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఇచ్చితే చాలా చక్కగా వాళ్ళు ఆ పని చేసుకోగలుగుతారు. దాదాపుగా 2,50,000 భీమవరం టౌన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటు నమోదు చేసుకున్నట్టయితే అది ఎక్కడైనా సరే ఒకే ఓటు, ఎక్కడ విదేశాల్లో ఉండి ఇక్కడ ఉండి వాళ్ళ ఓటు తప్పనిసరిగా వాళ్ళు వచ్చినప్పుడు సహకరించి వాళ్ళకి అన్ని వివరాలు చెప్పినట్టయితే వాళ్ళకి ఈజీ అవుద్ది.
ఈ వాళ్ళు కూడా ఈ వరకు కూడా ఈ ప్రాసెస్ ఉంది. ఆన్లైన్లో చేయటం కానీ ఆన్లైన్లో ఓటేయటం కానీ ఉంది కాబట్టి ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కటి మనం చేయవలసింది, వాళ్ళు ఎవరైతే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళ పని ఈజీ అవుద్ది. వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కసారి, ఎందుకంటే మొన్న కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది, తొందరగా కొంచెం అయ్యేటట్టు చూడండి అని. తప్పకుండా పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇందులో మమేకమై పనిచేయాలని కోరుకుంటున్నాను. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఆర్టీసీ ప్రాంతీయ అధికారి కె గిరిధర్ కుమార్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ విజ్ఞాన వేదిక అల్లూరి జయంతి వారోత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులతో దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ మార్గంలో నడిపించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన జీవితం, త్యాగాలు, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం మన దేశ చరిత్ర పుటల్లో శాశ్వతంగా లిఖించబడ్డాయన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగళ్లాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఆయన త్యాగదీక్ష, ఏకాగ్రత, ధైర్యం నేటి యువత అలవరుచుకోవాలని, అల్లూరి చరిత్రను నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆదిత్య స్కూల్ విద్యార్థులతో దేశభక్తి ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు. కంతేటి వెంకట్రాజు, ఆరేటి ప్రకాష్, జంక్షన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ మారుతిరెడ్డి, సయ్యప్రాజు సూరిబాబు, రాంప్రసాద్, కోడే వెంకట్రావు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, గొన్నాబత్తుల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో మన్యం వీరుడు అయిన అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలి, అవగాహన కలిగించాలి అనేది ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. భీమవరం నడిబుడ్డున నిలబడి అల్లూరు గారి పురిటిగడ్డ అయిన మోగల్లు పుణ్యభూమికి అత్యంత సమీపంలో మనం అందరం చేరి ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం. మనం కేవలం ఒక నేల మీద నిలబడలేదు, స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహావీరుడి శ్వాస ఇంకా సజీవంగానే పుణ్యభూమిపై ఉంది అని నమ్మి మన అందరం కార్యక్రమం చేయడానికి నిలబడ్డాం. 100 ఏళ్ల క్రితం ఇదే రోజున ఒక 20 ఏళ్ల యువకుడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు తిరిగారు. అప్పటికి ఆయన దగ్గర ఆయుధాలేమీ లేవు, సైన్యాలు లేవు, అయినా ఒకే ఒక ఆయుధం ఉంది ఆయనకి. ఏంటయ్యా ఆయుధం అంటే గిరిజనుల మీద ఉన్న అత్యంత ప్రేమ. అదే ఈ పోరాట పటిమకి ఆయనకి అప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వాలు కానివ్వండి, ముఖ్యంగా ప్రజల్లోంచి విప్లవ వీరుడు అనే బిరుదు ప్రజల్లోంచి వచ్చిన ఏకైక వ్యక్తి భారతీయుడు. మన గడ్డ మీద ఉన్న మనిషిని ఈ రోజున మనందరం ఈ విధంగా గుర్తు చేసుకొని ముఖ్యంగా విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ ఏర్పాటు చేసిన రంగసాయి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు ఎవరు, మనకి దేశానికి ఏం చేశారు అనే విషయం తెలియడం చాలా అవసరం. ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఆ సినిమాల ప్రభావం వల్ల ఈ తరానికి కూడా తెలుస్తుంది. ఈవేళ 129వ జయంతి సందర్భంగా మా సంఘసాయి గారు, అందరూ రంగసాయి అంటారు, ఆయన సంఘసాయి, సంఘానికి ఏం ఉపయోగపడుతుందో ఏం చేసే గొప్ప వ్యక్తి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన అందరికీ చాలా ఆనందం. చాలా సుదినం. మనం మరి 4వ తారీఖున భీమవరంలో అత్యంత వైభవోపేతంగా అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో ఒక గొప్ప కార్యక్రమం నిర్మించుకుంటున్నాం. ఇంత గొప్ప స్మృతివనంలో ఉన్నటువంటి ఆ 30 అడుగుల పెద్ద విగ్రహం ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వీరుడి యొక్క పెద్ద విగ్రహాల్లో దేశంలోనే అతిపెద్ద విగ్రహం. అక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం 4వ తారీఖు. అందరూ రావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి జూలై 4న పురస్కరించుకుని దాన్ని పెద్ద ఎత్తున సీతారామరాజు గారు మన జిల్లా వాసి మోగల్లో జన్మించారు. ఆయన స్ఫూర్తి అంతా కూడా వారు నడకంతా కూడా భీమవరం చుట్టుపక్కల జరిగింది కాబట్టి మనందరికి కూడా అది గర్వకారణం. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని చాలా ఎక్కువగా మనం వారి యొక్క ఘనకీర్తిని మనం స్మరించుకునే పరిస్థితుల్లో భీమవరం స్మృతివనం కట్టడం, అలాగే భీమవరాన్ని ప్రతి కార్యక్రమం కూడా వారి సంబంధించి బాగా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సీతారామరాజు గారి జీవితం యువతకి చాలా స్ఫూర్తి. విప్లవ జ్యోతిగా భారతదేశంలో ఏకైక వ్యక్తిగా పేరుగెళ్ళిన వ్యక్తి ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారు మాత్రమే. వారు మన ప్రాంతంలో ఉండటం, వారు మన కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేయడం అనేది మనందరికి స్ఫూర్తిదాయకం. వారి జయంతిని నిరంతరం చేసుకుని వారి స్ఫూర్తితో యువత బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ
అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు 120 వేడుకలు భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామ స్మృతివనం, అల్లూరి సీతారామ యువజన సమాఖ్య, శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ చదలవాడ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని వాడవాడలా ప్రతి చోట కూడా అవగాహన కార్యక్రమాలు భావి తరాలలో ఆ త్యాగం చెప్పడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది 30వ సంవత్సరం. పిల్లల్లో ఆ చైతన్యం కల్పిస్తే దేశభక్తి వాళ్ళలో కలిగి అద్భుతమైనటువంటి స్పందన వస్తుందనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తి సినీ డైరెక్టర్ శ్రీ రామ సత్యనారాయణ గారు ఇక్కడ రావడం మీ అందరూ చాలా గౌరవంగా అద్భుతంగా భావిస్తున్నాం. ఆర్టీసీ ఆర్ఎం గారు ఎన్నో పనులు ఉన్నాయి, వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అయినా సరే అల్లూరి సీతారామరాజు అనగానే ముందు వచ్చిన వ్యక్తి అయినా అటువంటి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో, ప్రజా సమస్యలపై పోరాటంలో క్యాడర్ కీలక పాత్ర పోషించాలని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెనమిల్లి వెంకటరాయుడు అన్నారు. భీమవరం 7వ వార్డు ప్రకృతి ఆశ్రమంలో మంగళవారం గుడ్ మార్నింగ్ భీమవరం విత్ రాయుడు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వెంకటరాయుడు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భయపెట్టే ప్రయత్నాలు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు వెనుకంజ వేయకుండా ముందుకు సాగాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ నమ్మకంతో ముందుకు సాగిన కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు బూత్ స్థాయి కార్యకర్తలే మూల స్తంభాలని, భీమవరం నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కేడర్ను సమాయత్తం చేయడం లక్ష్యంగా 39వ వార్డులోనూ గుడ్ మార్నింగ్ భీమవరం విత్ రాయుడు అంటూ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో తిరుమల విజయరాం, బోకురి విజయరాసు, చిగురుపాటి సందీప్, డివిడి ప్రసాద్, కాటం స్టాన్లీ, గుంటి ప్రభు, గోపిశెట్టి సుబ్బారావు, ఎంఎస్ఆర్, పాలవెల్లి మంగ, వాసర్ల రాజేష్, వాసర్ల ప్రవీణ్, కమజు చిన్న, వాసంశెట్టి శ్రీను, బొత్స ధర్మ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో సాధించింది ఏంటంటే నేను అవుతే 4-5 మార్కులు కూడా వేసుకోవట్లా, 0. ఈ సంవత్సర కాలంలో సమయాన్ని చాలా వృధాగా ఖర్చు అయిపోయిందేమని నేను భావిస్తున్నాను. అంటే ఎదురుగోళ్ళు మాట్లాడుకుంటే వేదిక కాదు, స్పీచ్ కాదు, కానీ ఈ సంవత్సర కాలం కూడా అనవసరం ఖర్చు పెట్టేమని భావిస్తున్నాను. ఏ కార్యక్రమమైనా పటిష్టంగా పార్టీ భాగస్వామ్యంగా ఉండాలంటే ముందు భవనానికి ఏ రకంగా మనం పునాదులు బేస్మెంట్ చేస్తాం, అలాగా పార్టీ బలోపేతం చేయాలంటే కింద స్థాయి నుంచి బిగించుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే అవసరం ఏం చేస్తున్నారు నాకు వదిలేదు, దానికి ఒక అవగాహనగా వెళ్ళాలని నా ఆలోచన. అయితే అవగాహనగా వెళ్ళాలని మీదప్పటికి ఏమవుతుందంటే సంవత్సర కాలంలో అధిష్టానం ఏదో కార్యక్రమం అవ్వడం, సాధారణంగా అధిష్టానం ఎంత ఉందో ఆ కార్యక్రమం చేయటం, దానికి ఇబ్బంది లేకుండా భీమవరంలో దేశం వచ్చేది దిక్కు లేకుండా ఉందా అని అనిపించుకోకుండా మాత్రం అధిష్టానం ఇచ్చే కార్యక్రమాలు మాత్రం చేయగలిగాం. కానీ మనం చేసే కార్యక్రమాలు మాత్రం ఈ రోజు కూడా మొదలు పెట్టలేకపోయాం. ఇది కనీసం నేను అన్న దగ్గరికి వచ్చి నేను ఎలా చేయాలనుకుంటున్నాను అనే ముందు మీకు ఒక సాంకేతిక ఇవ్వడం కోసం ఈ గుడ్ మార్నింగ్ భీమవరం అనే కార్యక్రమాన్ని రూపొందించానని చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఏం చేయబోతున్నాం అనేటువంటిది మనం పార్టీ పటిష్టత కోసం, పార్టీ నిర్మాణం కోసం మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామో దాన్ని మనం అందరం మన పాత్ర ఏంటి, ఎవరేం చేయాలో అనుకోవడం కోసం ఇవాళ సాధ్యమైనంత వరకు దగ్గరగా ఏ మీటింగ్ పెట్టినా, ఓ మండల స్థాయి మీటింగ్ పెట్టినా, ఒక గ్రామ స్థాయి మీటింగ్ పెట్టినా, నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినా, ఓ డయా చేయడం, ఓ 400 మంది రావడం, 300 మంది 200 మంది రావడం, అందులో మైక్ పుచ్చుకోవడం, ఓ 4-3 మేమేం చెప్పాలన్నది మాకు వచ్చింది చెప్పడమే తప్ప అక్కడ కావాల్సింది చెప్పలేకపోవడం అని మైక్ పుచ్చుకున్న తర్వాత నేను ఏదో చెప్పాలన్నదో ఆయన చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు. అసలు విషయం అంతా ఏం కావాలో అనేది దాని మీదకి వెళ్ళకపోతున్నాం. నేను అనుకున్న మాట చెప్తున్నాను అంతే. అలా కాకుండా ఇలా దగ్గరగా ఉంటే నేను చెప్పే మాట మీద మాట్లాడి అది మీరు చెప్పింది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి సలహా ఇవ్వడానికి ఇలాంటి చిన్న సమావేశంలో అవకాశం ఉంటుందని భావించి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. సమాచారం అందడం లేదు, మనకు తెలియలేదు అనేటువంటి సమాచారం అందడానికి అసలు నిర్మాణమే చేయలేదు, పార్టీ నిర్మాణమే పూర్తి చేయలేదు. మనం ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ సాధ్యమైనంత మందికి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసి ప్రతి అనుబంధ సంస్థకి 6 or 5 ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది కదా. అలాంటి దాదాపు 22-23 అనుబంధ సంస్థలు ఉన్నాయి. అందులో బాగా ఇంపార్టెంట్ 7-8 ఉన్నాయి. ఆ 7-8 అంటే ఒక వార్డు తీసుకుంటే 7-8 అనుబంధ సంస్థలను తీసుకుంటే
7 6 42 50 మంది మినిమం, అంటే 50-60 మంది వాటి నుంచి ఎంపిక చేయాలి. ఎంపిక చేయాలంటే మరి మనం అవి చేయగలిగామని ఇంకా 0 అన్నది ఎందుకంటే అర్థం ఇవాళ కూడా అలా కూర్చే పరిస్థితులు మనం ఏర్పడుతున్నామని చెప్పడం కోసం అప్పుడు మనం ఏం చేసామంటే ప్రతి గ్రామాన్ని ప్రతి వాటిలో కూడా ఐడెంటిటీ కార్డు చెప్తుంది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎలా ఉన్నాయి ఆయన ఒక ఆలోచన వచ్చి కార్యకర్తల పట్ల గతంలో కొంచెం అశ్రద్ధ జరిగింది మనకు వాస్తవమే, కానీ ఈసారి కార్యకర్తలని ప్రత్యేకంగా భీమవరం అనే కార్యక్రమం పెట్టాలంటే అధికార పక్షంలో ఉన్నవాడు పెడితే ఏమవుతుందంటే అక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వస్తారు, ఆ ప్రాంతం వాళ్ళ నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. మాకు ఇక్కడ ఈ సమస్య ఉంది, ఈ పనులు అవ్వట్లేదు అంటే ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన ఉద్యోగులు పిలిపించి ఈ పనులు అవ్వట్లేదు చేయమని ఆర్డర్ వేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా గుడ్ మార్నింగ్ భీమవరం విత్ రాయుడు అన్న కార్యక్రమాన్ని ఆ ఆలోచన తెచ్చుకున్న రాయుడు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మనం చేసేది ఏంటంటే గతంలో ఆయన అనేక పదవులు చేశారు. సేవాదారుడానికి పదవులు వచ్చినా కూడా అసలు ఆ విభాగం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కూడా చాలా మందికి తెలియదు. చిన్న పదవి వచ్చిందని కాకుండా ఆ విభాగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యూనిఫామ్లు క్యాప్లు ఇచ్చి ఆ మీటింగ్కి వెళ్తే మనం అంతా సైనికుల్లో పనిచేయాలి, పార్టీ బలోపేతం చేయడానికి మనం ముఖ్య పాత్ర వహించాలని చెప్పి కసి వచ్చే విధంగా ఆయన మీటింగ్ నిర్వహించిన విధానం మేము అంతా చూసాం. ఈ రోజు పార్టీ కూడా గతంలో చేసిన పొరపాట్లన్నింటినీ సరిదిద్దుకుని కింది స్థాయి నుంచి మనం బూత్ లెవెల్లో బలంగా ఉంటేనే గెలుస్తాము, వాటిని అశ్రద్ధ చేయకూడదు. గతంలో కూడా కార్యకర్తలు మనం అశ్రద్ధ చేశాము, ఆ అశ్రద్ధ చేయడం వల్ల ఈ రోజు నష్టపోయామని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మన నిర్మాణం జరగట్లేదు అన్నారు. మనం ఇంకా ఫౌండేషన్ వేసుకుంటూ ఫౌండేషన్ బలంగా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బూత్ స్థాయి నుంచి. ఇప్పుడు మన భీమవరం నియోజకవర్గంలో మున్సిపాలిటీలో 40 వార్డులు, మండలాల్లో ఒక 50 గ్రామాలు కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలను ఒక పక్కన సొంతగా ఆయన ఆలోచనలు ఒక పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం, అవి మీకు అర్థం చేసుకుని మీ ద్వారా చేయించి రాబోయే రోజుల్లో పార్టీ ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆయన దీనికి ముందు ఆయన సేవాదాలు చేశారు. సేవాదాలు చేసినప్పుడు కూడా ఆయన అంతే యాక్టివ్గా ఆ సేవాదాల ప్రోగ్రామ్స్ నడిపేది. మొదటిగా కూడా పంచాయతీని నిర్మించినట్టుగా ఒక పొలిటికల్ పార్టీ ఏ విధంగా అయితే అనిపించేటప్పుడు పొలిటికల్ పార్టీ ఏ విధంగా పిలవడం విషయం ఏంటి, ఎజెండా పంపడం విషయం ఏంటి, మినిట్ బుక్ మెయింటైన్ చేయడం ఏంటి, మినిట్ బుక్ సిగ్నేచర్స్ ఏంటి, అవి మళ్ళీ మెయిన్ పార్టీ ఆఫీస్కి ఎలా వస్తాయో ఎగ్జాక్ట్ గా ఆయన అనుభవాన్ని బట్టి ఆ విధంగా చేస్తున్నందుకు ఈ గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే 1 year సెలబ్రేషన్, మరి ఆల్మోస్ట్ ఇది 1 year సెలబ్రేషన్ అని చెప్పారు. మాకైతే 1 year లేదు, మీరు పరిగెట్టించిన విధానానికి ఇది 2 సంవత్సరాలు అయిపోయినట్టు మాకు అంత బిజీగా మమ్మల్ని అందరినీ మీరు రుచి నడిపిస్తున్నందుకు. సో మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్, మీకున్నటువంటి ఆ కనెక్టివిటీ, అందరితోటి కలిసి మాట్లాడి ప్రజల స్థాయికి రావడం, ఫేస్ టు ఫేస్ పీపుల్ మీరు చేస్తారు ముఖాముఖిగా ప్రజలతో. అలాంటి కార్యక్రమం ద్వారా మనకి ప్రాంతాలు అర్థమవుతాయి, ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు అర్థమవుతారు. సో మీరు ఇప్పుడు చెప్పిన కార్యక్రమం ద్వారా మనం ఇంకా ప్రజలకు చేయగలుగుతాం. మాకు ఫోన్ అనేది రావట్లేదు, మెసేజ్ అనేది వస్తలేదని చెప్పడం కొద్ది బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక ఫోన్ కాల్ వస్తే నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో కొంత సాయం చేయగలుగుతాననే ఉద్దేశంతో చాలా మంది భీమవరం పట్టణంలో 29 వార్డుల్లోనే ఉన్నారు. మనం ఓడిపోయినప్పటికీ కూడా భీమవరం పట్టణంలోనే కొంతమంది నాయకులు లేకపోయినా మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ఇక్కడ మనకి ఆలోచించవలసిన అవసరం అయింది. లేకపోతే ఇక్కడ కోడేగొండ నాయకుడు, లేకపోతే రామరాజు నాయకుడు, లేకపోతే మూల నాయకుడు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమంతా కూడా కుటుంబ సభ్యులు. ఏ నాయకుడిని పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడవలసిన ఓట్లు గుంపగుత్తుగా పడతాయి. అందులో భాగంగానే మనకంటూ ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నడిపించే నాదుడు కావాలి అని ఆలోచించినప్పుడు భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా రాయుడు గారు అయితే మంచి కష్టపడి పనిచేస్తారో, నిరంతరం కూడా మనందరికీ అందుబాటులో ఉంటారో అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్దలు కొంతమంది సూచించి
రాయుడు గారు వచ్చిన తర్వాత మరి భీమవరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బండి తిరగాలంటే భయమించిన పరిస్థితి మనం చూసాం. అధికారంలో ఉన్నప్పుడు ధర్మవరం అనే ఒక ఏరియాలో స్టార్ట్ అవడం జరిగింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఆ రోజున చాలా ప్రతిష్టాత్మకంగా కూడా 170 నియోజకవర్గాల్లో చాలా స్పీడ్ గా నడిచినటువంటి కార్యక్రమం అది. అధికారం ఉన్నప్పుడు ఆ యంత్రాంగం కూడా వస్తుంది, అందరూ కూడా వస్తారు, ఎంఆర్ఓ కానీ సేల్స్ కానీ యంత్రాంగంతో కూడా ఉంటుంది. కానీ ఈ రోజు ఎటువంటి అధికారం లేని టైంలో కూడా ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని చేయడం మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జనసమీకరణ చేయడం కానీ వార్గనైజ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా ఇప్పుడే తెలుసుకోవాలి. అధికారం లేకపోయినా కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దీని మీద మనం ఒక రకమైన దీంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇది చాలా సక్సెస్ఫుల్ గా కూడా ఈ 39 వార్డులో కూడా నడుస్తుంది. అందులో ఎటువంటి ఇది లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ బూత్ కి వచ్చేసరికి ఈ 7వ వార్డుకి వచ్చేసరికి 47వ బూత్ దీనికి ఉంది. 47వ బూత్ కొంచెం స్పందన తప్పుకుంది. రెండో కార్యక్రమానికి ఇంకొంచెం స్పందన బాగుంది. రాను ఇలా మన కన్వీనర్ గారు వెంకటరాయుడు గారు మదిలోంచి పుట్టిన ఈ ఆలోచన ఇంతింతై వడ్డింతై అన్నట్టు ప్రతి కార్యసారి కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో జనసమూహం బాగా ఇది కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా తయారవ్వాలి. ఈ 39 వార్డులకి మరి రాయుడు గారిని ప్రజలకు పరిచయం చేయడం, ఈ 7వ వార్డు నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందరూ కూడా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా ఎవరినైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తారో వారిని కూడా అత్యంత మెజార్టీ తోటి మరి ఎమ్మెల్యేగా మన పార్లమెంటు మరి ఎంపీ గారిని కూడా మన అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్ జితానంద్ అన్నారు. భీమవరం ఏరియా ఆసుపత్రికి మంగళవారం పట్టణానికి చెందిన చుండూరి శివశంకర్ 5 వాల్ ఫ్యాన్స్ 3 సీట్ చైర్ ను అందించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ శంకరదాసు ఎద్దుఎస్ పదం మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారని అన్నారు. దాత శివశంకర్ కు ఆసుపత్రి పరిస్థితిని వివరించడం వెంటనే స్పందించి వీటిని అందించారని దాత శివశంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో దాతల సహకారంతో మరెన్నో సదుపాయాలను సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీరామ్, ఆర్ఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్ నందు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మరియు ఏరియా హాస్పిటల్ కి చుండూరి శంకర్రావు గారు 3 సీటర్ పేషెంట్ చైర్స్ మళ్ళీ ఫ్యాన్లు డొనేట్ చేశారు. దానికి మన డైరెక్టర్ దాస్ గారు, ఎద్దు యశ్పాదం గారు, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ గారికి అలాగే మేడం అందరికీ కృతజ్ఞతలండి. మా ఆయుష్ శాఖ నుంచి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరఫున దాతలందరికీ కూడా అట్లాగే భవిష్యత్తులో కూడా పేషెంట్ల అవసరాల గురించి ఎవరైనా ముందుకు వచ్చి చాలా అవసరాలు తీరిస్తే కనుక బాగుంటుంది. అందులో దీనికి విశేష కృషి చేస్తున్న దాస్ గారికి మా మనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, కొన్ని పరికరాల విషయంలో కూడా కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఈవేళ మనకి హాస్పిటల్కి అవసరమైనటువంటి పరికరాలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా చుండూరి శివశంకర్ గారు అనే ఒక దాత స్పందించి మన శంకర్ దాస్ గారి ద్వారా ఈ కొన్ని ఐటమ్స్ అంటే ఫ్యాన్లో 3 సీట్ చైర్ కూడా బహుకరించడం జరిగింది. అటువంటి వారిని కూడా అనేక మంది దాతలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వచ్చి హాస్పిటల్కి కావాల్సినటువంటి కొన్ని పరికరాలు ఏమి ఉంటే కనుక భవిష్యత్తులో ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వారికి వారి కుటుంబానికి కూడా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా శంకర్ దాస్ గారు ఇక్కడ హాస్పిటల్ ఉన్నటువంటి సమస్యని దాతల దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఈ హాస్పిటల్కి అవసరమైనటువంటి పరికరాలని వారు అందించడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మేము అటువంటి సేవా కార్యక్రమం దాస్ గారు కూడా ఇంకా మరిన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు ఓపీకి నుంచున్నప్పుడు కానీ కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి, గాలి ఆడట్లేదని చెప్పి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాము. ఆయుష్ విభాగంలో కూడా కూర్చోవడానికి 3 సెట్ చైర్ కూడా కావాలని చెప్పి మేము తెలుసుకున్నాము. ఈ సమస్యలన్నీ మా బాబాయ్ అయిన చుండూరి శివశంకర్ గారికి చెప్పడం అయితే జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఒక 5 వాల్ ఫ్యాన్లోనే ఒక చైర్ పంపించడం అయితే జరిగింది. ఆయనకి మా ప్రభుత్వ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.